హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదా. మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాను. మరి మీ అందరి కొరకు ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి మరి 2 అయినా 3 అయినా అందరి కొరకు ప్రార్థన చేశాక నిద్రపోతూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకోండి, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే వెంటనే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. నేనే మీతో మాట్లాడతాను, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నానండి, మీకోసం కూడా ప్రార్థన చేస్తాను. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి మీకైనా ప్రార్థన అవసరతలు, ప్రార్థన భారాలు ఉంటే ఈ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీరు మాట్లాడేటప్పుడు నిదానంగా మీ పేరు, మీ ఊరు, మీ జిల్లాను కూడా మాకు తెలియపరచండి. తద్వారా మరి మేము మీ గురించి ప్రార్థన చేయడానికి వీలుగా ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, మరి మీ అందరికీ బాగా తెలుసు, మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. కలవరి ప్రార్థన టీవీ ఛానల్, అలాగే ఇతర టీవీ ఛానల్, దాదాపు 10 ఛానళ్ళలో మన ప్రసంగాలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ముందుకు రావాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు ముందుకు వస్తే మరి పరిచయం ఆగకుండా సాగిపోతుంది. దేవుని ప్రజలారా, మీరు చూడడం మాత్రమే కాక చాలామంది చూస్తున్నారు, చెప్తున్నారు, అయ్యా మీ ప్రసంగాలు వింటున్నాం, మీ ప్రసంగాల ద్వారా మేము బలపడుతున్నామని చెప్తున్నారు. కానీ చాలామంది ముందుకు రాలేకపోతూ ఉన్నారు. దయచేసి మీ కుటుంబం తరపున నెలకు దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచర్యకు మీరు ఎంతగానో తోడ్పడిన వారు అవుతారు దేవుని బిడ్డలారా. కాబట్టి మందిర నిర్మాణం ఆగిపోయింది ప్రస్తుతానికి. స్లాబ్కు మనకు కావాలి. మొన్నటి దినమున కంకర కోసమని లైవ్ ప్రోగ్రాం పెడితే కేవలం మనకు ఒక టిప్పర్కి మాత్రమే సరిపోయిందండి. ఒక టిప్పరే మనం తోలించినాము. తర్వాతది అన్న మళ్ళీ ఇస్తామని చెప్పాము, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి ఒక టిప్పర్ మాత్రం తోలించుకున్నాం, మిగతా 9 టిప్పర్లు క్యాన్సిల్ చేయడం జరిగిందండి. నిజంగా ఎంతో దయనీయమైన పరిస్థితుల్లో సేవ జరుగుతూ ఉంది. మీరు నా ఇల్లు కూడా చూశారు, మేము ఎటువంటి పరిస్థితులలో ఉన్నాం. కాబట్టి మందిరానికి వచ్చే ప్రతి రూపాయిని పరిచర్యకు, మందిర నిర్మాణానికి వాడుతూనే ఉన్నామండి. అయినప్పటికీ సరిపోవడం లేదు. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవెనకరంగా చేశాడు, ఆశీర్వాదకరంగా చేశాడు. కాబట్టి పరిచర్యకు మీరు తోడుగా ఉండాలని మరీ ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఎవరో ఇస్తారులే, ఎవరో పంపించుంటారులే, చాలామంది చూస్తూ ఉంటారు కదా అని దయచేసి ఎప్పుడు అనుకోవద్దు. నీ వంతు, నీ భాగం మీరు చేయగలిగితే అది మేము చాలా సంతోషపడతామండి. ఎందుకంటే ఈ పరిచర్య మరి ముందు కొనసాగించబడాలంటే 10 టీవీ ఛానళ్ళకు మనం డబ్బులు కట్టాలి కదండి. జ్ఞాపకం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో వీక్షిస్తున్న వారు దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ఈ మందిరానికి ఒక ఇటుకకైనా, ఒక టాట కంకరకైనా, ఇసుకకైనా, మరి లేబర్ వర్క్స్కైనా, లేదా సిమెంట్కైనా మీకు దేవుడు ఏది ప్రేరేపిస్తే అది మీరు ముందుకు రాగలిగితే మీరు మాకు మరి సహకరించిన వారు అవుతారు. అలాగే అన్నిటికంటే ప్రాముఖ్యంగా మరి మీరు కూడా ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మీ కుటుంబ ప్రార్థనలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ పరిచర్య గురించి, మరి ప్రాముఖ్యంగా నా గురించి, మరి నా పేరు మీ అందరికీ తెలుసు అనుకుంటాను, నా పేరు కళ్యాణ్ బాబు. కాబట్టి నా కోసం కూడా మరి మీరు ప్రార్థనలు పెట్టాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి మీరందరూ కూడా సహకరిస్తారని ఆశపడుతూ ఉన్నాను. ఇదే నా ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబరు, జ్ఞాపకం చేసుకోండి. ఈ నెంబర్కి మీరు పంపించాక మళ్ళీ ఒకసారి మాకు ఫోన్ చేయండి. మరి మాకు అందిందో లేదో కూడా మీకు తెలియపరుస్తాం. కాబట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి ముందుకు రావాలని మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. రండి. దాదాపుగా సుదీర్ఘంగా కొన్ని నెలల నుండి ఈ పరిచర్యను దేవుడు కొనసాగిస్తున్నాడు. సత్యమైన వాక్యాలతో అనేక మందిని బలపరుస్తున్నాడు. ఉండేది ఉన్నట్టుగా నేను మాట్లాడుతూ ఉన్నాను, దాపరికం లేకుండా, భయం లేకుండా, ఎవరేమనుకుంటారని కూడా భయపడడం లేదండి. దేవుడు నా ద్వారా అనేక కుటుంబాలను సరిచేశాడు, అనేక కుటుంబాలను దేవుడు దీవించాడు, అనేక కుటుంబాలను రక్షణలకు నడిపించాడు, అనేక కుటుంబాలు దీవించబడ్డాయి, ఆశీర్వదించబడ్డాయి, గర్భఫలాలు కలిగాయి, దైవ శక్తి, దైవ బలం వారు పొందుకున్నారు, అనారోగ్యం నుండి ఆరోగ్యం పొందుకున్నారు, దయ్యాల నుండి విడుదల పొందుకున్నారు. ఇటువంటి 1 కాదు 2 కాదు, ఈ పరిచర్య ద్వారా మరి దేవుని యొక్క మహాశక్తి ద్వారా అనేక కార్యాలు ఈ కలవరి ప్రార్థన పర్ణశాల ద్వారా జరుగుతూ ఉన్నాయండి. ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం ఉపవాస ప్రార్థనలో అనేక మంది పాల్గొంటున్నారు. మీరు కూడా రావచ్చు కదా. రండి. ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం మీ గురించి ప్రత్యేకంగా నూనె పోసి తైలాభిషేక ప్రార్థన నేను చేయబోతూ ఉన్నాను. వస్తారు కదా, రండి. అలాగే మందిర నిర్మాణం గురించి మీరు తప్పక ప్రార్థనలు పెట్టండి, సహకరించండి. ఇప్పుడే మీ ఫోన్పే ఆన్ చేసి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను.
అలాగే మరి టీవీ కార్యక్రమానికి ఒక ఎపిసోడ్కైనా దయచేసి మీరు ముందుకు రాగలిగితే దేవుడు ఇంకా మీ కుటుంబాన్ని దీవిస్తాడు, హెచ్చిస్తాడు, మీ అవసరాలు తీరుస్తాడు, మీకున్న సమస్యలు పోతాయి, అన్ని రకాలుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడండి. కాబట్టి దేవుని పరిచర్కి మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసేటువంటి వారు రాణి గారు కర్నూలు నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని వారి కుటుంబమును దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి వినడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ వారు అక్కడ శ్రద్ధ కూర్చోండి. మరి కొద్ది నిమిషాలు దేవుడి మాటలను మీరు ఆలకించి దైవ ఆశీస్సుల మేలులు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి ఈ సమయంలో మనం వాక్యం ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 19వ వచనం అందరం కలిసి చదువుదాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా నీకు వందనములు, స్తోత్రములు. ఇది సమయం నిలబడి నేను నీ మాటలను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో నాయనా అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉంటే వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మంచిది. ఈ సమయంలో వాక్యాన్ని వినండి శ్రద్ధగా. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. అలాగే వాక్యం ఇంకొక మాట కూడా చెప్తుంది, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. హల్లెలూయా. నీతిమంతునికి సర్వసాధారణంగా ఈ లోకంలో ఏం కలుగుతాయి చెప్పండి? ఆపదలు కలుగుతాయి, అవమానాలు కలుగుతాయి, నిందెలు కలుగుతాయి, ఓటమి చవి చూడాల్సి వస్తుంది. నిజమే, ఈ లోకంలో నీతిమంతులకు విలువ లేదు. నీతిమంతులు ఇష్టపడతారు ఎవరైనా? సత్యం మాట్లాడే వారిని ఇష్టపడతారు ఎవరైనా కదా? ఈరోజు ఈ ప్రపంచమంతా కూడా నీతిమంతులకు ఎన్నో ఆపదలు రావాలనుకుంటుందండి. ఈడేంద్ర ఇంత నీతిగా ఉన్నాడు, పాడైపోతారా వీడు, నష్టపోతారా వీడు, చెడిపోతారా వీడు కదా అనే మాటలు మనం వింటూ ఉంటాం కదండి. నీతిమంతులు, ఇదిగో ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి వారు ఎవరైతే మేము నీతిగా ఉన్నాం, మేము నీతిమంతులం అని అనుకుంటున్నారో, మీ జీవితంలో ఎన్నో ఆపదలు ఉన్నాయా? ఎన్నో శ్రమలు ఉన్నాయా? ఎన్నో కష్ట నష్టాలు ఉన్నాయా? వ్యాధి బాధలు ఉన్నాయా? అప్పుల సమస్యలు, గర్భఫల సమస్యలు ఎన్నో అనుభవిస్తున్నారా? ఇదిగో ప్రభు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు మీతో. అన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపించబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈ సమయంలో దేవుడు నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్తలో అద్భుతమైన మాట ఉంటుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, నీతిమంతులను కూడా ప్రేమిస్తున్నాడు. ఈ రోజున ఈ భూలోకం అంతటిని కూడా మీకు స్వాస్థ్యం ఇస్తాడు ఆయన ఖచ్చితంగా. హల్లెలూయా. మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న వాటన్నిటి బట్టి చింతించొద్దు. ప్రభు యొద్దకు రండి. ప్రభువా, నన్ను అన్నిటిలో నుండి నాకు విడిపించగల దేవుడు నువ్వే, నాకు సహాయం చేయగలవాడవు నువ్వే. ప్రభువా, నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావు నాయన, నాకు నువ్వు ఒక్కడివే సహాయం చేయగలుగుతావు. మీరు చూడండి, నీతిమంతుల కొరకు ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉంటారు ఈ లోకంలో? ఉండరు. మోసం చెప్పే వారికి సహాయం చేసే వాళ్ళు ఉంటారు, అబద్ధాలు చెప్పే వారికి సహాయాలు చేసేవారు ఉంటారు కదా. ఎన్నో, ఒకటి కాదు రెండు కాదండి. ఈ లోకంలో నీతిమంతులను ఒక్కరు కూడా ఇష్టపడరండి. ఇది మాత్రం వాస్తవం అండి. ఒక్కరు కూడా ప్రేమించరు, ఒక్కరు కూడా నీతిమంతులను గౌరవించరు. నీతిపరురా అని గౌరవించరు, ఇంకా ఎగతాళి చేస్తారు చాలామంది కదా. పెద్ద నీతిపరుడు పైన నుండి దిగొచ్చాడురా బాబు అంటారు కొంతమంది కదా. ఈరోజు మనం గమనిస్తున్నటువంటి మాటలన్నీ, ఇదిగో నీతిమంతుడా, నీతిమంతురాలా, ఇదిగో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నో ఆపదలు, ఎన్నో మాటలు, సూటిపోటి మాటలు, కత్తి వంటి మాటలు, పోట్ల వంటి మాటలు అనుభవిస్తున్నావా? అవమానాలతో కించపరచబడిపోయి కృషించిపోయి ఉన్నావా? ఇదిగో ప్రభు అంటున్నాడు ఈ యొక్క సమయంలో,
ఇదిగో నిన్ను నేను విడిపిస్తా. హల్లెలూయా. విడిపించేవారు ఎవరున్నారు ఈ లోకంలో? ఎవరు లేరు. దేవుడే విడిపిస్తాడు. నిజంగా యేసయ్య సమర్థుడండి. ఆయన కృప మీ ఎడల మెండుగా ఉందండి. మీ నీతిని ఎన్నటికీ విడిచిపెట్టద్దు. అందుకే దేవుడు అంటాడు కదా, ఎవరైతే నా నీతిని నా రాజ్యమును వెతుకుతారు కదా, ఆయన నీతిని ఆయన రాజ్యమును మనం ఏం చేయాలా? వెతకాల, కనుగొనాల. ఈ లోకంలో నీతి కలిగి బ్రతకాల. అన్యాయము చేయకూడదు, అతిక్రమములు చేయకూడదు. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను కదా, మన జీవితము నిత్యము పరిశుద్ధంగా పవిత్రంగా మన జీవితాన్ని మనం కాపాడుకోగలగాల. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో ప్రభు అంటున్నాడు, మీరు నీతిమంతులుగా ఉన్నారా? అయితే మీ ఆపదల నుండి నేను రక్షిస్తా, విడిపిస్తా. హల్లెలూయా. రెండు చేతుల పైకే చేద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో బాధపడుతున్నటువంటి వారులారా, అపవాది చేత శోధింపబడుతున్న వారులారా, ఇదిగో మీ నీతిని మీరు కాపాడుకొని ప్రభువుని ఆశ్రయించండి. యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆశ్రయించండి, మీ నీతిని కాపాడుకోండి. ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించండి. ఎంత గొప్ప శ్రమ సంభవించినా మీ నీతిని, మీ సత్యాన్ని, మీ యథార్థతను, మీ నమ్మకత్వాన్ని కాపాడుకోండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇదిగో ఈ సమయంలో ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆశ్రయిస్తావా? ఆయన ఆశ్రయిస్తా, నేను కాపాడుతా అంటున్నాడు, నేను విడిపిస్తా అంటున్నాడు. ఈరోజు నీ విశ్వాసమే నేను స్వస్థపరచిన వాక్యంలో. ఈరోజు నీతిమంతులారా విశ్వసించండి ప్రభు మీద. ఒక్కొక్కసారి మనకు డౌట్ వస్తుంది నీతిమంతులకు, నేను ఇంత నీతిగా ఉన్నాను కదా, నాకెందుకు ఈ శ్రమలు? ఇంత నీతిగా ఉన్నాను కదా, నాకెందుకు ఈ బాధలు? ఇంత నీతిగా ఉన్నాను కదా, నాకే రావాలి ఈ శ్రమలు, ఈ కష్ట నష్టాలన్నీ అని నెత్తి నోరు కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదిగో విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమే నీకు బలము. నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది, విడిపిస్తుంది. హల్లెలూయా. దేవుని ఎప్పటికీ విడిచిపెట్టద్దు. దేవుని ఆశ్రయిస్తూనే ఉండు. దేవునికి సమీపంగా ఉండు. ఆయన చెయ్యి ఎన్నటికీ ఎప్పటికీ విడిచిపెట్టద్దు. ఆయన నిన్ను ఎత్తుకొని రక్షిస్తాడు. నువ్వు ఏ ఆపదలో ఉన్నా, నేను చేయి పట్టి లాగలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో, అయినప్పటికీ నా దేవునికి అది సాధ్యమే. నేను ఖచ్చితంగా ఎత్తుకుంటాడు ఆయన, లేవనెత్తుతాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియాతి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, నా స్నేహితులారా, నా బంధువులారా, నా రక్త సంబంధికులారా, ప్రతి ఒక్కరితో ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ప్రభువా, నన్ను విడిపించిన ఆయన, నా నీతి నా యథార్థాన్ని కాపాడుకోవాలని ఆశపడుతున్నాను తండ్రి. ఎన్నో ఆపదలు సంభవించినాయి ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా అని ఏడ్చి ప్రార్థన చేస్తున్నావా? నేను చాలా గమనిస్తూ ఉంటాను, చాలామంది సంఘాలలో ఏడ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో కుటుంబ ప్రార్థనలు ఏడ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. శోధనలు ఎక్కువైనాయి, అప్పులు ఎక్కువైనాయి, కష్ట నష్టాలు ఎక్కువైనాయి, వ్యాధులు ఎక్కువైనాయి, బ్రతకడానికి కష్టమైపోయింది. నేను దినం నా యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. ఒక ఆయన బస్సులో కూర్చొని ఉన్నాడు, ఏడ్చుకుంటూ ఉన్నాడు. పక్కన ఎవరు ఒక ఆయన దూరం నుంచి ఒక వీడియో తీశాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? కారణం ఏంటంటే ఆయన సమస్యలు ఎన్నో ఉన్నాయి. జీతం సరిపోవడం లేదేమో, కుటుంబాన్ని ఎట్లా పోషించాలని ఆలోచన చేస్తున్నాడేమో, అప్పులు ఎట్లా కట్టాలని ఆలోచన చేస్తున్నాడేమో. నెల ఏముందండి, నెల చాలా ఫాస్ట్గా పరిగెత్తుతుంది నెల కదా కదండి. ఎంతో ప్రయాసం ఉంటుంది, ఎంతో బాధతో ఏడుస్తున్నాడు ఆయన. నాకు భలే బాధేసింది. నిజమే, ఈరోజు ఎన్నో ఆపదలు సంభవిస్తున్నాయి, బతకడం కష్టమైపోతుంది చాలామందికి ఈరోజు కాలంలో. నేను అంటాను, దేవునిని ఆశ్రయించండి. ఆయన నమ్మదగిన వాడు. ఆయన మీకు ఖచ్చితంగా మీ అక్కర తీరుస్తాడు, మీకు సహాయం కలుగు చేస్తాడు, మీ జీవితాన్ని నూరంతలుగా ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాలను నూరంతలుగా ఆశీర్వదిస్తాడు, మీ పిల్లలను ఆశీర్వదిస్తాడు, మీకు కావలసిన మేలులు ఆయన మీకు కలుగు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనలు 128వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువాడు ధన్యుడు, వానికి మేలు కలుగును. హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవలు నడుచుకుంటూ నీతిని యథార్థాన్ని కాపాడుకుంటారో వారికి మేలు కలుగుతుంది. అలాగే అక్కడ ఒక మాట ఉంటుంది, వారి కష్టార్జితం వారు అనుభవించెదరు. హల్లెలూయా. కష్టార్జితం అనుభవిస్తారు. ఈరోజు నా దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఈరోజు మీ శోధనను బట్టి మీరు తలబట్టుకొని ఉన్నారు, ఏడుచుకుంటున్నారు. ఇదిగో ప్రభు అంటున్నాడు, నేను నీకు మేలు చేస్తా, నిన్ను విడిపిస్తా, నిన్ను ఎత్తుకొని కాపాడుతా, రక్షిస్తా, పోషిస్తా, సంరక్షిస్తా అంటున్నాడు దేవుడు. రండి యేసయ్య యొద్దకు. నీతిమంతులారా, యెహోవాను ఆశ్రయించండి.
యెహోవా నీతిమంతులను ప్రేమించువాడనే వాక్యం సెలవిస్తూ ఉంది. నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఈ లోకం ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ రోజున ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, ప్రభుని అంగీకరించి ప్రభు యొద్దకు రండి. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు. ఎన్నో చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నావా? చెప్పుకోలేనటువంటి బాధలో, తీరని శోకంలో ఉన్నావా? కొడుకును పోగొట్టుకొని, భర్తను పోగొట్టుకొని, భార్యను పోగొట్టుకొని, కుటుంబాన్ని పోగొట్టుకొని, తల్లిదండ్రులను పోగొట్టుకొని, ఆస్తి పోగొట్టుకొని, ఉద్యోగం పోగొట్టుకొని, లేదంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఎన్నో సమస్యలు, ఆపదలతో చిక్కుకుపోయి ఎటు చూసినా చావే కనపడుతుంది కొంతమందికి. ఇదిగో ప్రభు అంటున్నాడు, నా యొద్దకు రా, నేను నిన్ను రక్షిస్తా, నేను నిన్ను విడిపిస్తా, నేను నిన్ను ఆదుకుంటా, నేను నిన్ను రక్షిస్తానని ఇదిగో ఈ సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వస్తారా యేసయ్య యొద్దకు? అమ్మా, 2 చేతులు జోడించి చెప్తున్నాను. ఈరోజు మనుషుల దగ్గరికి పరిగెత్తుతున్నారు. చాలామంది ఆపదలు సంభవించినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి పరిగెత్తుతున్నారు. బాధలు మనుషులకు చెప్పుకోవడానికి పరిగెత్తుతున్నారు. అప్పులు చెప్పుకోవడానికి పరిగెత్తుతున్నారు. ఇదిగో నేను చెప్తాను, మనుషులకు చెప్పొద్దు, దేవునికి చెప్పండి. నీ బాధలు, నీ చింత యావత్తూ ప్రభు మీద పెట్టు, ఆయనకు అప్పగించి, నీ భారమంతా యెహోవాకు అప్పగించి, ఆయన జరిగిస్తాడు. ఆయన నీ కార్యాలను సఫలపరుస్తాడు. నీ జీవితంలో కోరినది నీకు జరిగినట్లుగానే సహాయం చేస్తాడు. నీ పిల్లలను నా దేవుడు ఆశీర్వదిస్తాడు. నా దేవుడు నీకున్న కష్ట నష్టాలను నిన్ను విడిపిస్తాడు. నేను పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. అన్ని రకాలుగా నువ్వు ప్రభుని ఆశ్రయిస్తే ఈ లోకంలో ఆనందంగా జీవించగలుగుతావు. అలాగే చనిపోయిన మరుక్షణం ప్రభుతో కూడా నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి ఈ లోకంలో ప్రభుని ఆశ్రయిస్తావా? అపవాది సంఖ్యల చేత బంధించబడ్డారు చాలామంది. ఇదిగో ప్రభుని అంగీకరిస్తే మీ సంఖ్యల్లో యేసు నామములో బద్దలైపోవునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి రండి ప్రభు యొద్దకు. ఇకనైనా యెహోవాను ఆశ్రయించండి, దేవుని ఆశ్రయించండి. ఆయన మీ కష్ట నష్టాల నుండి మీకు విడుదల కలిగిస్తాడు. మీ ఆపదలన్నిటి నుండి ఆయన మీకు విడుదల కలుగు చేస్తాడు. దేవుని ప్రజలారా, మీకు ఏమైతే ఆపదలు కలిగినాయో, చెప్పుకోలేని ఆపదల్లో ఉన్నాయేమో, అవన్నిటి నుండి నా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, ఆదుకుంటాడు, ప్రేమిస్తాడు. కాబట్టి ఇటువంటి దేవుణ్ణి మనం ఆరాధిద్దామా, పూజిద్దామా? ఆయన సన్నిధిలో మనం ఆయనను ఆశ్రయించుకుందామా? ఆయనను గణపరుచుకుందామా? ఆయనకు ప్రార్థన చేసుకుందామా? ఆయనకు మన జీవితం సమర్పించుకుందామా? అటు కృప దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ఎక్కడ వారక్కడ ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ఈ సమయంలో ఇంతవరకు నీ మాటలు చెప్పే గొప్ప ధన్యత మాకు కలుగజేసిన విధానం బట్టి నీకు స్తోత్రం. విన్న వాక్యమును నీరు కట్టి ఫలింపు చేయమని వేడుకుంటూ ప్రభువా, నీ బిడ్డలు ఎందరైతే ఆపదల్లో ఉన్నారో వారిని నీవు రక్షించండి, విడిపించండి, కాపాడమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ఇదిగో ప్రభువా, నీ దాసునిగా ప్రకటిస్తున్నాను. వారి జీవితంలో ఏదైతే ఆపదలు, కష్ట నష్టాలు ఉన్నాయో వాటన్నిటి నుండి యేసు నామములో విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను తండ్రి. సంతోషం, సమాధానం వారు అనుభవించినట్లుగా సహాయం చేయండి ప్రభా. కృప వెంబడి కృపతో వారు నింపమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యక్రమాల ద్వారా మీరు బలపరచబడుతూ ఉన్నారా? దేవుని మహాకృపను బట్టి కార్యక్రమాలు మరి మీ అందరి కొరకు ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా మరి ప్రయాసతో మరి నేను ముందుకు వస్తూనే ఉన్నాను. కాబట్టి మీరు చూడడం మాత్రమే కాక 10 సార్లు చెప్తూనే ఉన్నాం. ఇచ్చేవారిగా ఉండండి, ముందుకు వచ్చేవారిగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మందిర నిర్మాణం గురించి సహకరించండి, స్లాబ్ నిర్మాణం గురించి కూడా సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అలాగే సువార్తకు ఒక ఆటో కావాలని దాదాపుగా 3-4 నెలల నుండి చెప్తూనే ఉన్నాం. దయచేసి కనికరించండి, ప్రార్థన చేయండి, ముందుకు రండి. ఒక ఆటో కావాలి మనకు, సువార్త కోసం సహకరించాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. అలాగే మరి ఒక సౌండ్ సిస్టమ్ కూడా మనకు కావాలి, మరి ప్రార్థనలో పెట్టండి, సహకరించాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ ప్రసంగాలు ప్రసారం అవుతాయి. కాబట్టి తప్పకుండా మీరు వీక్షించండి, దైవ మేలుల ఆశీస్సులు మీరు పొందండి. తద్వారా నా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, నా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, నా దేవుడు మీ స్థితిగతులను మారుస్తాడు. నేటి కాలంలో సత్యమైన వాక్యం, శక్తివంతమైన ఆరాధన కేవలం ఈ కల్వరి ప్రార్థన పర్ణశాల ద్వారా, పాస్టర్ కళ్యాణ్ బాబు ద్వారా జరుగుతున్నాయని నేను చెప్పడానికి ఎంతగానో గర్విస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతోమంది మీ స్పందన మాకు తెలియపరుస్తూ ఉన్నారు, మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ నెంబర్ రాసి పెట్టుకోండి, పాస్టర్ కళ్యాణ్ బాబాని సేవ్ చేసుకోండి. దయచేసి సమయాన్ని మాత్రం వృధా చేయొద్దు. ఫోన్ చేసినప్పుడు వెంటనే మీరు మాట్లాడండి, వివరాలు తెలియపరచండి.
ప్రార్థన వస్తుంది చెప్పండి, తద్వారా మరి మేము కూడా రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే మీరు మొబైల్లో మీ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది తెలియని వారు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి అయ్యా ఎవరండి అని అడుగుతూ ఉన్నారు, గుర్తుపెట్టుకోలేక తెలియక. కాబట్టి నెంబర్ సేవ్ చేసుకోండి. కాబట్టి జాగ్రత్తగా మరి మీరు మాట్లాడేటప్పుడు మీ పేర్లు మీ ఊర్లు మాకు తెలియపరచండి. మేము అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం. కాబట్టి ఒక కార్యక్రమానికైనా మీరు ముందుకు వస్తారని ఆశపడుతున్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన గాక. మీరు ముందుకు రండి. ఎవరో ఇస్తారు ఎవరో చేస్తారని మాత్రం అనుకోవద్దు. ఎప్పటికీ నీ వంతుగా నీ కుటుంబం తరపున, నీ బిడ్డల తరపున, నీ తరపున నువ్వు చేయగలిగితే దేవుడు మీ కుటుంబాన్ని హెచ్చించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ రోజున నేను మీకు మా గృహాన్ని, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి. ఇది మేముంటున్నటువంటి ఇండ్లు అండి. దీని సైజ్ వచ్చేసి 15x12 అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం, ఒక సింగిల్ రూమ్ అండి. మీరు చూడొచ్చు, మీరు ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి మీకు కనపడుతుంది. ఇది సింగిల్ రూమ్ అండి, జ్ఞాపకం చేసుకోండి. మీకు చూపిస్తూ ఉన్నాం. ఇక్కడ మా క్లాత్స్ అన్ని, మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు, మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి. పాప నిద్రపోతూ ఉంది. ఇది ఎవరైనా వచ్చినప్పుడు, ఏదైనా సేవకులు వచ్చినప్పుడు, అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము. నైట్ పూట ఇదేనండి మాకు బెడ్. ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని, ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము. మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న ఇల్లు అండి. ఇది ఒకే ఒక రూమ్ అండి, సింగిల్ రూము, చిన్న ఫ్రిడ్జ్ అండి. ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి, అందుకని ఈ టేబుల్ అట్లా దానికి వాడతామండి. అలాగే ఇది మా చిన్న వంట రూమ్ కదండి, మీరు చూస్తూ ఉన్నారు. చూడండి, రండి ఒకసారి, రండి చూడండి, మీరు కూడా చూడండి. ఇది చిన్న రూమ్ అండి, 3x4 అండి, చిన్న రూము. ఇన్ని మా సరుకులు, మా గ్యాస్ స్టవ్, అలాగే మా వంట సామాన్లన్నీ, మా పాత్రలు కూడా చూడండి ఒకసారి. దేవుని కృపను బట్టి చిన్న ఇల్లు అండి, దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి. ఒకసారి మీరు బయటికి కూడా వస్తే, ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి, చిన్న ఇల్లు. దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి, చిన్న ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి, దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను. అతి గొప్ప మందిరం, దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది. మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి. దాదాపుగా 700 మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో. 600 నుంచి 700 మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో. దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే 1 సంవత్సరం నుంచి ఆగిపోయిందండి. మీరు చూడొచ్చు, గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి. గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి, అంటే గోడలు చీలుతూ ఉన్నాయి. పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి, చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి. చూసారు కదండి, మందిరం గొప్ప మందిరం అండి, ఆగిపోయింది. ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం, ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తిన్నీకి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు, ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే, దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో, దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం. మీకు బాగా గమనించారు లేదో, ఇది చిన్న ఇల్లు అండి మాది. దేవుని ఆలయం కొరకు 25 సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి 25 సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈరోజు నీ గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు. మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము, మా కష్టాలు చూపించాము, మా ఇబ్బందులు చూపించాము. ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో, కష్టాల్లో మోకాళ్ళని ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే. ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వస్తూ ఉన్నారు. దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి, మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి. ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం.
దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది. ఎంతోమంది సహాయ సహకారాలు, వారి శ్రమను దారబోసారు, కష్టపడ్డారు, ప్రార్థన చేశారు. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. దాని తర్వాత మీరు చూడొచ్చు, మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఇసుక ఒక 40 ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి. ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది. తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు, పిల్లర్లను ముగించారు. మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్డీలు కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు. మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు దగ్గర అవుతా ఉంది. ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు. మీరు చూసి అదో చూడండి, దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రస్తుతానికైతే ఇలాగుంది. మరి ఇసుక దోలించడం జరిగింది, పిల్లర్లు పైకి లేపడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంటరింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి. ఇప్పటికే చాలామంది 500, 1000, 2000, 5000, 10,000 పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము, దాదాపు 1000 మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. స్లాబ్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి. శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగకముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు. కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము. పని జరిగింది. ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా, అది 500 అయినా, 1000 అయినా, 2000 అయినా, 5000 అయినా, 10,000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత. దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాడికి, దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థులు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు. బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం, గమనించుకోండి. మరి మీరు పంపించండి. ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు. అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని, సహకరించాలని ప్రభు పేరిట మీ అందరికి మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.